మనతో పడి ఉన్నారండి. ఏమో ఇప్పుడు ఆధారం లేదు, ఆధారం చూస్తుంది సార్. ఇప్పటికిప్పుడు ఏమన్నా రెమెడీ మీరు చెప్తే అది అమలు చేస్తాం. ఏమనుకుంటలేదండి, మామూలుగానే నిత్యావసర వస్తువులు వెళ్తా లేదండి. మంచి లేవండి. తూర్పుగోదావరి జిల్లా జగనన్న కాలనీలో ఉంటున్నామండి. కానీ ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నందుకు సంతోషించాం, కానీ తర్వాత నుంచి చాలా నరమానం పెడుతున్నామండి. అలాగే 3 సార్లు అన్నట్టుగా మాకు వరద వచ్చేస్తుంటే ఇక్కడ దారి లేదండి, తెమ్మి లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లోంచి బయటకు రావడానికి అవ్వలేదు. కనీసం బయట నుంచి ఒక వస్తువు తెచ్చుకోవడానికి, కనీసం తాగడానికి నీరు తాగడానికి కూడా మాకు వాటర్ కూడా అందుబాటులో ఉండడానికి కూడా ఈ నీరు సహకరించట్లేదు. బయటికి వెళ్ళకపోతున్నాం. కానీ పిచ్చి వేస్తాను అనేసి అంటున్నారు, కానీ ఎన్నిసార్లు చెప్పారు కానీ పిచ్చి వేయట్లేదు. మాకు లోపలికి వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి దారి లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి లేదు. ఇంటికి కూడా ఇబ్బంది అవుతుంది. మరి ఏం చేస్తారో అర్థం కావట్లేదని మిమ్మల్ని నమ్ముకుని మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చాలా నరకం చూస్తున్నాం. మేము బయటకు వెళ్ళడానికి రావడానికి కూడా ఇబ్బంది అవుతుందండి. మరి మీరు సాయం చేస్తారని మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? చెప్పండి. అయితే ఈ సమస్యని ఇప్పుడు నాకు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ గారు మీ ఎదురు తీరుతుంది మేము నమ్ముకున్నాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మరి చేస్తారనేసి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన సందర్భంలో మేము ఇది కోరుకుంటున్నామండి. పిచ్చి మాత్రం కన్ఫర్మ్గా వేయాలనేసి మేము కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఆయన మంచి పని చేస్తే ఆ పేరు జీవితాంతకాలం అలా ఉండిపోతుంది. విగ్రహం పెట్టుకొని ఎన్టీ రామారావు గారు పూజలు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. మాకు దారి కావాలి. పిల్లల చదువుల్లో మా కూలి పని చేసుకున్నాడు. కూలి పనిలో ఏం తింటున్నాం ఏం పోతాం. ఇలా ఆదివారం అనే సమయం చికెన్ మటన్ ఉంటుంది. మేము 6 తాళ్ళ కట్టబడి పని చేసుకున్నాం. మా ఇంటికి గంజాం తింటున్నప్పుడు వెళ్ళి వచ్చి చూడండి ఒకసారి. దారి లేక డబ్బులు లేక కట్టమన్నది ఏది ఏడ్చామే అవన్నీ వాకు చేసి ఇది ఒక విషయం పవన్ కళ్యాణ్ గారు కాదు, గీత కూడా ఒకసారి పెట్టి చూపించండి. ఏంటి ఆవిడది మొత్తం మ్యాప్, ఆవిడది మొత్తం మ్యాప్. ఇవాళ కాకపోతే ఏ పని వస్తుంది కదా ఆవిడ రాపదం. మొత్తం మ్యాప్ ఆవిడదే. వీళ్ళు పంచి తెప్పేశారు సామి రూపాయలు. ఆ 30 లక్షలు ఇస్తానన్నది సైడ్ మానేసేసి ఇవాళ 60 లక్షలు తీసుకున్నారు.